కరీంనగర్లో సంచలనం రేపిన పిఎంజే జ్యువెలరీ దోపిడీ కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన కీలక వివరాలను కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం వెల్లడించారు. బీహార్కు చెందిన సుబోధ్ సింగ్ గ్యాంగ్ సభ్యులు 2 నెలల క్రితమే తెలంగాణలోకి ప్రవేశించి దోపిడీకి పక్కా ప్రణాళిక రచించినట్లు పోలీసులు తెలిపారు. రఘునాథ్ కర్మకర్, రవీష్ కుమార్, రాధే, మిశ్రా, సూర్యమణి కుమార్ కలిసి ఒక ముఠాగా ఏర్పడి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రెక్కి నిర్వహించినట్లు విచారణలో తేలింది. ఈ గ్యాంగ్కు బెంగాల్కు చెందిన మెహతాబ్ ఖాన్ సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. అతడు 10,000 రూపాయలకి సిమ్ కార్డులు సమకూర్చినట్లు సమాచారం. ఖమ్మం, సిద్దిపేట, పెద్దపల్లి ప్రాంతాల్లో తిరుగుతూ బ్యాంకులు, బంగారు దుకాణాలపై నిఘా పెట్టిన ఈ ముఠా చివరికి కరీంనగర్లోని పిఎంజే జ్యువెలరీ షాపును టార్గెట్ చేసింది. పెద్దపల్లి జిల్లా ధర్మపురిలో తలదాచుకుని దోపిడీకి పూర్తి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. మే 2వ తేదీన గఢ్ చందూర్ సమీపంలో సుబోధ్ సింగ్ అనుచరులు రఘునాథ్ కర్మాకర్కు 6 పిస్టల్స్తో పాటు మ్యాగజైన్లు అందజేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వాడిన బైక్ల నెంబర్ ప్లేట్లు మార్చి మే 3వ తేదీన దోపిడీకి పాల్పడ్డారు. పథకం ప్రకారం రాధే జ్యువెలరీ షాప్లోకి ప్రవేశించి బంగారు నగలతో పరారయ్యాడు. దోపిడీ అనంతరం నిందితులు ధర్మపురి మార్గంగా తప్పించుకున్నారు. సనోజ్, రాధే ప్రయాణించిన బైక్ను గోదావరి నది ఒడ్డున వదిలిపెట్టి వెళ్లిపోయారు. మరోవైపు రఘునాథ్, మిశ్రా నగలతో కూడిన బ్యాగ్ను అపాచీ బైక్పై గుండాల అడవుల వరకు తీసుకెళ్లినట్లు స్థానికులు పోలీసులు వెల్లడించారు. అక్కడ ముందే సిద్ధంగా ఉన్న కేట్రా కారులో వచ్చిన వ్యక్తులకు బంగారు నగలను అప్పగించారు. అనంతరం నిందితులు రైలు మార్గం ద్వారా బీహార్కు పారిపోయినట్లు దర్యాప్తులో బయటపడింది. ఈ కేసును ఛేదించేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా, సాంకేతిక ఆధారాలను విశ్లేషించారు. పలు రాష్ట్రాల్లో సమన్వయంతో ఆపరేషన్ నిర్వహించి నిందితులను గుర్తించినట్లు సిపి తెలిపారు. ఈ దోపిడీ వెనుక ఉన్న పూర్తి నెట్వర్క్ను బయటకు తీసేందుకు పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం కేసులో మరికొందరి ప్రమేయంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరీంనగర్లో జరిగిన ఈ దోపిడీ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపగా కేసును వేగంగా ఛేదించిన పోలీసులను స్థానికులు అభినందిస్తున్నారు. మరోవైపు అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు తెలంగాణను టార్గెట్ చేయడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా జ్యువెలరీ షాపులు, బ్యాంకుల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని పోలీసులు సూచించారు. As I told earlier, it is being run as corporate criminal enterprise by Subodh Singh. Need to know basis. Only ఎంత వాళ్ళకి తెలిసి ఉండాలి, ఎంత తెలిసి ఉంటాయి. వేరే వాళ్ళ గురించి ఐడెంటిటీ, మొబైల్ నంబర్, రెసిడెన్స్ ప్లేస్ ఏం తెలియదు. సెపరేట్ టీమ్ ఫర్ డిఫరెంట్ టాస్క్. అడ్వాన్స్ రెక్కి ఈ కేసులో 45 days 60 days ముందే వచ్చి అడ్వాన్స్ రెక్కి ఇచ్చేసారు. Instructions from top person handler from using encrypted communication app. They do not do normal calls. వాళ్ళ దగ్గర ప్రీ డౌన్లోడెడ్ మ్యాప్స్ ఉంటాయి. సో ఎస్కేప్ చేసినప్పుడు ఇంటర్నెట్ కూడా వాడరు. ప్రీ డౌన్లోడ్ మ్యాప్ చూసి గూగుల్లో ఆల్రెడీ పాయింట్ మార్క్ చేసి అదే వాడతారు. యూజింగ్ ఇంటీరియర్ రోడ్ టు ఎగ్జిట్ వేర్ లెస్ సిసిటీవీ కెమెరాస్ అండ్ లెస్ చెకింగ్ విల్ బి దేర్. ఇట్స్ అ లెర్నింగ్ ఫర్ అస్ ఆల్సో. షెల్టర్ తీసుకున్నారు అవే ఫ్రమ్ అఫెన్స్ ఏరియా. సేమ్ ప్లేస్ సేమ్ టైంలో షెల్టర్ తీసుకోరు. The gang members, they don't know their real names. They use fake Aadhaar cards. So, Aadhaar card lo unna nickname use chestaru. They use fake bike numbers. Manaki 4 bike number dorkindi. So, investigation ki cheptuna anni bike numbers ki verify chesamu. For example, oka number Delhi ki dorkindi, oka number Telangana ki dorkindi, 2 number Odisha ki dorkindi. ఆ దీంట్లో దొరికిన నంబర్ కి వెరిఫై చేసాము. ఢిల్లీలో ఎస్పీతో మాట్లాడాము, హైదరాబాద్ లో టాస్క్ ఫోర్స్ వాళ్ళు హెల్ప్ చేశారు, ఒడిశాలో కూడా ఎస్పీలో మాట్లాడాం. అక్కడ ఎవరి మీద నేమ్ మీద ఉంది బండి, ఆ పర్సన్ కి అక్కడ పట్టుకొని ఇంటరోగేట్ కూడా చేశాము. కానీ మనకి సేమ్ నంబర్ ప్లేట్ లో ఉన్న బైక్ అక్కడ దొరికింది. దట్ మీన్స్ దే వర్ యూజింగ్ ఫేక్ నంబర్ ప్లేట్. కానీ ఎంత ఎఫర్ట్ పెట్టామో అది చెప్తున్నాం. ఫేక్ బైక్ నంబర్స్, ఫేక్ ఆధార్ కార్డ్స్ వాడతారు. అండ్ దిస్ పర్సన్ ఆల్రెడీ హిస్ నిక్ నేమ్ ఇస్ గోల్డెన్ థీఫ్. గోల్డెన్ థీఫ్ ఇస్ హిస్ నోన్ as గోల్డెన్ థీఫ్. వైలెన్స్ ఇస్ రేర్. జనరల్గా ఏమవుతుంది అంటే ఇక్కడ ఫైరింగ్ జరిగింది, వైలెన్స్ అయింది. కానీ ఈ గ్రూప్ ది రోల్ ఏంటి, మతలబ్ ప్రిన్సిపల్ ఏంటి అంటే మినిమం వైలెన్స్ చేయాలి. జస్ట్ థ్రెటన్ చేయడానికి తుపాకీ వాడతారు, గన్స్ వాడతారు, కానీ రేర్ కండిషన్ లో ఫైరింగ్ చేస్తారు. ఇక్కడ రేర్ కండిషన్ అయింది. స్టాఫ్ పీపుల్ ది కౌంటర్ అటాక్ కాబట్టి వీళ్ళు ఫైర్ చేశారు. కానీ వీళ్ళకి గ్యాంగ్ కి ప్రిన్సిపల్ ఏంటి అంటే వైలెన్స్ రేర్ గా చేయాలి. ఎందుకంటే వైలెన్స్ చేస్తే పోలీస్ వాళ్ళు మర్డర్ కేసు, అటెంప్ట్ టు మర్డర్ కేసు అవుతుంది కాబట్టి, చాలా సీరియస్ కేసు అవుతుంది కాబట్టి దే ట్రై టు అవాయిడ్ వైలెన్స్. ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ ప్రకారం టోటల్ 13 అక్యూజ్ కి ఐడెంటిఫై చేయడం జరిగింది. కానీ
అందరికి డీటెయిల్స్ మేము షేర్ చేయము. దే ఆర్ గ్యాంగ్ మెంబర్స్, దే ప్రొవైడ్ లాజిస్టిక్ సపోర్ట్ అండ్ అదర్ కైండ్ ఆఫ్ సపోర్ట్ అండ్ స్టిల్ హాట్ పర్స్యూట్ ఈస్ గోయింగ్ ఆన్ టు అరెస్ట్ దిస్ పీపుల్. మొత్తం అరెస్ట్ అయిన తర్వాత ఓన్లీ దిస్ డీటెయిల్స్ విల్ బి షేర్డ్. ఇప్పటి వరకు సీజ్ అయిన ప్రాపర్టీలో క్యాష్ 51,000, 2 మొబైల్ ఫోన్స్, 2 సిమ్ కార్డ్స్ అండ్ వాళ్ళు యూజ్ చేసిన ఫేక్ ఆధార్ కార్డ్ సీజ్ చేయడం జరిగింది. ఇది కాకుండా అఫెన్స్ లో యూజ్ అయిన బైక్ ఆల్రెడీ ధర్మపూర్ లో అది మనకి రికవరీ అయింది. ఇది కాకుండా అదర్ థింగ్స్ కూడా చిన్న చిన్న రికవరీ అయింది. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. డీటెయిల్స్ ఆఫ్ అక్యూజ్ ఐ ఆల్రెడీ షేర్డ్. దీంట్లో మెయిన్ సుబోధ్ సింగ్ ఇస్ ద గ్యాంగ్ లీడర్. అతను ప్రస్తుతం పూర్ణియా జైల్లో ఉన్నారు కాబట్టి అతనికి అక్కడ నుంచి పీటీ వరంలో తీసుకొని ఇన్వెస్టిగేషన్ లో అతన్ని కూడా ఇంటర్రోగేషన్ చేస్తాము. ఇది కాకుండా అదర్ మెంబర్స్ ఆర్ అబ్స్కాండింగ్. అవర్ టీమ్స్ ఆర్ స్టిల్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్ టు అప్రిహెండ్ దెమ్. వాళ్ళు ఎక్కడ షేర్ ద డీటెయిల్స్. కానీ సూన్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ విల్ అరెస్ట్ దెమ్.